సుగుణాల సిరి ఛానల్‌కి స్వాగతం. చిన్న పిల్లల్లో వచ్చే సమస్యలు ఒక ఏజ్ వచ్చిందాకా కనుక్కోలేకపోతున్నారు గదండీ! అలాంటి వాళ్ళకి ఇది. ఇదేంటంటే బుద్ధి బాగా మంచిగా షార్ప్‌గా పెరగటానికి బ్రెయిన్‌లో చిన్న చిన్న డిజార్డర్స్ ఉంటే అవి పోయి త్వరగా మాటలు రావటానికన్నమాట. శంకుపుష్పి, పెన్నేరుదుంప, వస, సరస్వతి ఆకు. ఈ మూడిటితో మీ పిల్లలకి చేసుకోవాల్సింది 1 ఇయర్ పిల్లల దగ్గర నుంచి అన్నమాట. అయితే చిన్న వయసులోనే మేనరికాల వల్ల ఇలాగా వచ్చిన వాళ్ళకైతే చిన్న వయసులో తెలుసుకొని ఇది పెడితే మాత్రం తొందరగా రికవర్ అవుతారు. కొంచెం పెద్ద ఏజ్‌లో ఒక 3, 4 సంవత్సరాల దాకా పిల్లలకి మాటలు రాట్లేదండి. పక్క పిల్లలు బాగా మాట్లాడుతున్నారు. స్కూలుకెళ్ళినా ఏం మాట్లాడట్లేదంటే ఇలాంటి కంప్లెయింట్స్ నాకు చాలా ఎక్కువొస్తున్నాయి. కాబట్టి దీని గురించి ఈరోజు వీడియో చేస్తున్నానన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఈ సొంటి, ఆహ్, సరస్వతి ఆకు, శంకుపుష్పి, ఆకులైనా పర్వాలేదు, పుష్పాలైనా బ్లూ కలర్‌లో ఉంటాయి గదండీ! అది శంకుపుష్పి. ఆకులైనా గూడా పర్వాలేదు. అన్నీ ట్రై చేసుకోవాలన్నమాట. వస, పెన్నేరు దుంప అంటే ఆహ్, మన ఇది అశ్వగంధ. ఈ 3 సమభాగాలుగా కలుపుకొని నెయ్యిలో వేపి పొడి చేసుకొని, సమభాగాలుగా కలుపుకొని, పొద్దున్నే తేనెలో కలిపి నాలుకకి రాయాలి. కొంచెం ఇంత పెసరబద్దంత. దాంతో పాటు జ్ఞాపక శక్తి పెరగటం, బ్రెయిన్‌లో చిన్న చిన్న డిజార్డర్స్ ఉంటే అవి తగ్గటము, మాటలు చాలా తొందరగా రావటము, షార్ప్‌గా పిల్లలు ఓహ్! అమ్మ ఇది చెప్తుంది, నాన్న ఇది చెప్తున్నారు అనేసి చక్కగా ఒక్కసారికే గ్రహించి పద్ధతులు ఇవి అన్ని ఫాలో అవుతారు. మనల్ని ఫాలో అవుతారు. అదే స్కూల్‌కి చేర్పించిన పిల్లలు అయితే మంచిగా గ్రాస్పింగ్ పవర్ బాగా పెరిగిద్దనమాట. ఏకసంధగ్రాహి అవుతారు. మరి ఇంకా కొన్ని కొన్ని విషయాలు పిల్లలు సరిగా చదువు పట్ల అవగాహన లేక ఒకటికి 2 సార్లు అడుగుతుంటే చాలా మంది పేరెంట్స్ కోప్పడుతున్నారు. సెల్ ఇచ్చి వదిలేస్తున్నారు. అలా గాకుండా కొంచెం సహనంగా గనక పిల్లలకి చెప్తూ ఇలాంటివి పెడుతూ ఉంటే మీ పిల్లలు హెల్తీగా, బుద్ధిమంతుల్లాగా, గ్రాస్పింగ్ పవర్‌తో అందరి పిల్లల్లాగా పెరుగుతారు. కానీ మీ పిల్ల ముందు అందరితో కంపేర్ చేయకుండా మీరు తోపు, తురుము అని పిల్లల్ని పొగుడుతూ నువ్విది చేస్తే వాళ్ళకి ఏది వీక్ పాయింట్ ఉంటదో అది నువ్విది చేస్తే ఇదిస్తాను అనేసి వాళ్ళు ఒక మార్కు తక్కువైనా, అర మార్కు తక్కువైనా ఏదంటే మాట్లాడే ప్రొనౌన్సియేషన్‌లో ప్రాబ్లమ్ ఉన్నా ఇలాంటివన్నీ చిన్నతనం నుంచి పేరెంట్‌గా మనం నేర్పాల్సింది. ఫస్టు ఒక విద్యార్థిగా ఇంటి దగ్గర నుంచి బయటెళ్ళాలంటే తల్లిదండ్రులే. ముందు మనమే నేర్పాలి. ఆ తర్వాత స్కూల్లో. స్కూల్లో వదిలేసాం. అన్నన్ని ఫీజులు కడుతున్నాం. ఇంకేంటి పట్టించుకునేదని పేరెంట్స్ ఉన్నారన్నమాట. అలా అయితే పిల్లలు గాలి రకంగా తయారవుతారు. మీరు ఎంత ఉన్నతమైన ఎడ్యుకేషన్‌లో ఏసినా గూడా. టీచర్సు ఎడ్యుకేషన్ వరకు చెప్పేసి పంపిస్తారే గానీ వాళ్ళేం చదువుతున్నారు? ఎలా చదువుతున్నారు? ప్రొనౌన్సియేషన్ ఏంటి? వర్డ్‌కి ఎలా ఉంది? గ్యాప్ ఇస్తున్నారా లేదా? అని పాత రోజుల్లో మాలాగా మా పిల్లలకి మేము ఇలాగా ఫాలో అవి వాళ్ళకి చెప్పి ఒక స్టేజ్ వచ్చేసాక డిగ్రీకి అలా వచ్చేసాక వదిలేస్తే మన గ్రిప్ వదిలి పిల్లలు పోరన్నమాట. అందాక తప్పనిసరిగా ఎన్ని ఫీజులు కట్టినా, ఎన్ని లక్షలు కట్టినా గూడా పేరెంట్స్‌గా మనం ఇవ్వాల్సిన సపోర్ట్ మనమిస్తూ వాళ్ళకన్నీ నేర్పాలి. ఆ తర్వాత మీరు వదిలేసినా గూడా మనం చెప్పినట్టుగానే వింటారు. ఇలాంటియన్నీ చిన్నప్పటి నుంచి నేనిప్పుడు చెప్పిన దీంతో పాటు మీరు ఇలా ఫాలో అవుతే పర్ఫెక్ట్‌గా కరెక్ట్‌గా పేరెంట్స్ అంటే ఇలా ఉండాలి. పిల్లలంటే ఇలా పెంచాలి అనే విధంగా తయారవుతారు. ఇప్పుడు మొత్తం టోటల్‌గా ఏదైనా సరే మందు పెట్టాము, అయిపోయింది. ఇంకా రిజల్ట్ రాట్లేదని చూడొద్దు. మ అలాగా మనం చేసినవి అది పెడుతూ మీరు చేయాల్సిన పని ఇదే అన్నమాట. పిల్లలు కొవ్వు అదే మట్టి ముద్దలతో సమానం. ఏ మోసలో పోసినా ఎలాటిగా మౌల్డ్ చేసుకోవచ్చో అలా మౌల్డ్ చేసుకోవచ్చన్నమాట. కాబట్టి "మొక్కై వంగందే మానై వంగదు." చిన్న వయసులోనే అన్నీ చెప్పాలి కాబట్టి అన్నీ చెప్తూ ఇప్పుడు ఈ బుద్ధిమానాన్ని తగ్గించేసి గ్రాస్పింగ్ పవర్ పెరిగేలాగా, బ్రెయిన్ షార్ప్‌గా ఉండేలాగా ఇలాంటివి. ఈ పిచ్చి పిల్లలు ఉంటారు గదండీ! మేనరికం వల్ల బ్రెయిన్ డిజార్డర్ పిల్లలు కొంచెం పిచ్చితరంగా అంటే అంటా ఉంటారు. ఏం తెలీని పిల్లలకి అలాంటి వాళ్ళకి కూడా ఆటిజం ఉన్న పిల్లలకు కూడా ఇది బాగా పనిచేసిద్ది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇలాంటివి మీరు చేసుకొని మీ పిల్లలకి పెట్టి దీని ద్వారాగా వచ్చిన రిజల్ట్ మా కామెంట్ బాక్స్‌లో తెలియజేస్తారనుకుంటున్నాము. మరి మా ఛానల్ గనక మీకు నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.